తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. ఇరాన్తో అమెరికా యుద్ధం అనేది ఆగిపోయింది. దాదాపుగా ఇరాన్ విషయంలో అమెరికా దూకుడైతే తగ్గించినట్టుగా తెలుస్తుంది. నిరసనకారులను కాల్చి చంపుతున్నారు కాబట్టి అమెరికా సైన్యం రంగంలో దిగుతున్నట్లుగా అధ్యక్షుడు ట్రంప్ అయితే ప్రకటించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు అయితే ఆ టైంలో ఉద్రిక్తంగా మారిపోయినాయి. అన్ని చోట్ల నుంచి కూడా ట్రంప్ తన సైన్యాన్ని ఇరాన్కి దగ్గరలోకి తీసుకెళ్లాడు. తన శిబిరాలు ఉన్నాయి కదా చుట్టుపక్కల గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని శిబిరాలు కూడా సైన్యాన్ని మోహరించినట్లుగా కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే సద్దుమణిగినట్లుగా తెలుస్తుంది. ఇరాన్పై అమెరికా దాడుల ప్రణాళిక రద్దు చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. చివరి నిమిషంలో అమెరికా తన ప్లాన్ని రద్దు చేసుకున్నట్టు సమాచారం. సైనిక చర్య చేపట్టబోమని చెప్పేసి ఇరాన్కి ట్రంప్ హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇరాను తమ గగనతలాన్ని తెరిచినట్లుగా తెలుస్తుంది. అంతకుముందు గగనతలాన్ని సడన్గా మూసేయడంతో మన విమానాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇరాన్కి వెళ్తున్నటువంటి విమానాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే సద్దుమణిగినట్టయితే మనకైతే తెలుస్తోంది. డిసెంబర్ 28 నుంచి కూడా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో అయితే నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. దాదాపు ఇప్పటికి 2,000 నుంచి 20,000 మంది దాకా చనిపోయారని చెప్పేసి అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోవడంతో ప్రపంచం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఎందుకంటే మనకు కూడా ఈ ఆయిల్కి చాలా ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి యుద్ధానికి అయితే ఆగిపోయినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.